ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గవర్నమెంట్ వెసులుబాటు కల్పించింది. ఈ నెల 31వ తారీఖు వరకు అది లాస్ట్ డేట్గా నిర్ణయించింది. దాంట్లో 31 మార్చి వరకు కట్టుకున్న వాళ్ళకు 25% రాయితీ కూడా ఇస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న ఒక పక్షంలో చేసుకున్న వాళ్ళందరికీ చేస్తున్నాము. ఎవరైనా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు చేసుకొని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు తర్వాత ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ మనము 20 కంటే ముందు రిజిస్ట్రేషన్ చేసి మిగిలిపోయిన వాళ్ళకు చేస్తాము, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి చేస్తాము. దాంట్లో తేడాలు గమనించుకొని దానికి అనుగుణంగా సరైన వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసిన వాళ్ళు రావచ్చు. దరఖాస్తు చేయని వాళ్ళు ఏ విధంగా చేయాలనో తెలుసుకొని రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో పోయి ప్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్లో ఎల్ఆర్ఎస్ చాలాను రిజిస్ట్రేషన్ చాలాను 2 కట్టి మా వద్దకు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే అది వెరిఫై చేసుకొని క్షుణ్ణంగా కరెక్ట్ ఉంటే రిజిస్ట్రేషన్ అడ్మిట్ చేసేసి ఎల్ఆర్ఎస్ ఫీజు అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు 2 సరి చూసుకొని మేము అవి ఎల్ఆర్ఎస్ గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం నామ్స్ ప్రకారం ఉంటే రిజిస్ట్రేషన్కు అనుమతిస్తున్నాం. మేము డైలీ దాదాపు 3-4-5 డేస్ నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. 7, 8, 9 ఇట్లా రిజిస్ట్రేషన్కి వస్తున్నారు. మేము అనుమతించేస్తున్నాం. దాదాపు ఇప్పటి వరకు చాలా 50 డాక్యుమెంట్స్ వరకు ఎల్ఆర్ఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రెవెన్యూ మాత్రం ఆన్లైన్లో వాళ్ళకు కనిపిస్తుంది. మేము డైలీ రిపోర్ట్ ఇచ్చేసిస్తాం ఎన్ని అయినాయి డాక్యుమెంట్లు. అది మొత్తం టోటల్ ప్రాసెస్ ఆన్లైన్లో ఉన్నది. మా చేతిలో ఏం లేదు, ఆన్లైన్లో ప్రాసెస్ చేసుకొని వచ్చిన వాళ్ళకు సరైన పత్రాలు కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకొని ముందుకు రావాలి. ఎవరైనా రాంగ్ సబ్మిట్ చేసినా కానీ అది తర్వాత రద్దు చేస్తారు. కాబట్టి సరైన పత్రాలు అనుమతులు కరెక్ట్ అప్లోడ్ చేసుకొని రావాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈ అవకాశము 31 మార్చి వరకు వినియోగించుకోండి. రాయితీ కూడా ఇస్తున్నారు 25%. తర్వాత గవర్నమెంట్ ఎలాంటి ఉత్తర్వులు ఇస్తారో మాకు మాత్రం ఇంతవరకు ఏం తెలియదు.